అమరావతి ఆంధ్రుల కలల రాజధాని, భారతదేశ భవిష్యత్తు నగరం. ఇప్పుడు ఇదే బుడిబుడి అడుగులు వేస్తున్న అమరావతి 100 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది? ఎటు చూసినా భారీ భవంతులు, విల్లాలు, ఆఫీసులు, పెద్ద పెద్ద రోడ్లు, కిక్కిరిసిన వాహన శ్రేణి, పడిలో నిమగ్నమైన ప్రజానికం, పచ్చని పార్కులు, సుందరమైన సరస్సులు, అందమైన నదీ తీరం. ఈ ఆలోచనే ఊహాకాలంలో విహరింపజేస్తోంది కదా. అదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో. ఇది 2024వ సంవత్సరం. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత అంటే 2124లో ఏపీ రాజధాని అమరావతి ఎలా ఉంటుందో అంచనా వేసింది ఓ సంస్థ. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన అందమైన చిత్రాలతో భవిష్యత్తు అమరావతి రూపం ఎలా ఉండే అవకాశం ఉందో కళ్ల ముందు సాక్షాత్కరింపు చేసింది. ఆధునికత, సాంప్రదాయం మేళవింపు, తనదైన ప్రత్యేకలతో అమరావతి ఏ విధంగా అలరారుతుందో గుదిగుచ్చింది. మనదైన సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకుంటూనే 100 సంవత్సరాల తర్వాత అల్ట్రా మోడర్న్ మెట్రో సిటీ స్థాయికి అమరావతి ఎదిగే అవకాశం ఉందని లెక్కగట్టింది. 100 ఏళ్ల తర్వాత అమరావతి మహానగరంలో ఎటువైపు చూసినా కళ్ళు చెదిరిపోయే ఆకాశాహార్యాలు, పర్యావరణహితమైన అద్భుతమైన నిర్మాణాలు, ఆధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న సరికొత్త వాహనాలు, కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఇంధనంతో నడిచే ట్రెండీ వెహికల్స్, పరిశుభ్రతకు పరమార్థంలా నిలిచే ఒంపు సొంపుల అమరావతి నగర వీధుల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. లెక్కకు మిక్కిలిగా కంపెనీలు, కార్పొరేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్యాలయాలు, టెక్నాలజీని అందిపుచ్చుకున్న యూత్, ఆంధ్రుల రాజధాని నగరంలో నివసించే లక్షల మంది ప్రజలు, సిరి సంపదలతో తొలతూగే అద్భుత నగరాన్ని చూసిన వాళ్ళెవరైనా వావ్ అంటూ నోరెళ్లబెట్టక తప్పదని వెల్లడించింది. భావి భారత నగరం అమరావతేనని, ఖచ్చితంగా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని సదరు సంస్థ తెలిపింది. 2014లో ఉమ్మడి ఏపీ విభజనతో హైదరాబాద్ నగరం తెలంగాణ సొంతమైంది. నవ్యాంధ్రకు రాజధానిగా ఏ ప్రాంతం అయితే బాగుంటుందా అని శోధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి మేలైన నిర్ణయానికి వచ్చారు. ఒకవైపు విజయవాడ, రెండో వైపు గుంటూరు నగరం, చుట్టూ కృష్ణానది సవ్వడులు, కొండ కోనలు, పచ్చదనం, ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరైనా అన్ని రకాలుగా అనుకూలమైన ఈ ప్రాంతం బహుబాగుంది అంటూ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ప్రజల హర్షాతిరేకలతో 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి పునాది రాయపడింది. ప్రధాని మోదీ ఆశీస్సులతో ఆయన చేతుల మీదుగా మొదలైన నిర్మాణం 2019 ఏప్రిల్ వరకు శరవేగంగా సాగింది. అసెంబ్లీ సెక్రటేరియట్, హైకోర్టు సహా ఇతర నిర్మాణాలను పూర్తి చేసుకొని కార్యకలాపాలు ప్రారంభించింది. శాశ్వత నిర్మాణాలకి అంకురార్పణ చేసుకొని రేయింబావులు జరిగిన పనులతో నగరానికి ఒక రూపం వచ్చేసరికి అరాచక వైసీపీ పాలన పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచి అమరావతికి గ్రహణం పట్టింది. 3 రాజధానుల నాటకానికి తెరలేపి నాటి పాలకులు 5 ఏళ్ల పాటు అమరావతిని వినాశనమే లక్ష్యంగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ పీడ విరగటంతో అమరావతికి పట్టిన గ్రహణం వీడింది. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో అధికారం చేపట్టిన కూటమి ఫ్యూచర్ సిటీ అమరావతి అద్భుత నిర్మాణానికి సంకల్పించింది. జంగిల్ క్లియరెన్స్తో పనులు మొదలుపెట్టింది. వివిధ కంపెనీలు, కేంద్ర సంస్థలను రాజధానికి తీసుకొస్తోంది. నిర్మాణ సంస్థలతో మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందే 15,000 కోట్ల నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ములు వెచ్చించి అమరావతిని పరుగులు పెట్టించేందుకు సర్వం సిద్ధమైంది. నాయుడు సారథ్యంలో అమరావతి భవిష్యత్ అద్భుతంగా ఉండబోతోంది. గతంలో ముళ్ల కంపలు, చెట్లు, చేమలు, రాళ్ల రప్పలతో నిండిన ప్రాంతాన్ని సైబరాబాద్గా తీర్చిదిద్దిన మహాస్వాప్నికుడు ఇప్పుడు అమరావతిని భారతదేశ భవిష్యత్తు నగరంగా తయారు చేసే అద్భుత ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే 100 ఏళ్ల తర్వాత అమరావతి నగరం రూపురేఖలు ఏఐ టెక్నాలజీతో అంచనా వేసిన దానికంటే మిన్నగా ఉంటాయన్నది సగటు తెలుగువాడి నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.